M are two parallel lines. L, M are two parallel lines intersected by another pair of parallel lines. ఈ రెండు కూడా intersect అవుతాయి. Parallel lines P and Q. ఇవి కూడా parallel lines. Show that triangle ABC is congruent to triangle CDA అన్నాడు. Triangle ABC CDAకి కాంగ్రెంట్ అని చూపమన్నాడు. సో ఫస్ట్ గివెన్, ప్రతి ప్రాబ్లంకి గివెన్ కంపల్సరీ రాయాలి. ఎల్ అండ్ ఎం ఆర్ parallel. L is parallel to M and P and Q are parallel. P is parallel to Q. సో ఇది రాసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏబిసి సేమ్ ఇలానే ఇలా ఉంది. ఏడిసి కదా, సిడిఏ. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ సిడిఏ వాడు ఏది ప్రూవ్ చేయమంటే అదే పేరు తీసుకోవాలి. ఫస్ట్ ఏబిసిలో చూడండి, ఇక్కడ చూస్తే ఏబిసి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అవుతుందా, యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏసి. రీజన్ ఏంటి చూడండి, ఎల్ ఎమ్ ప్యారలల్, ఇది ట్రాన్స్వర్సల్. అప్పుడు ఏమవుతుంది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్సే కదా. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్, ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. ఈ రెండు ప్యారలల్ అయితే దీనికి ఇలా. నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కామన్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని రాసుకోండి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఇది కామన్. నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుంది, ఈసారి దీన్ని ఇలా రొటేట్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ ఇప్పుడు ఇలా ట్రాన్స్వర్సల్ అయితే యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిసిఏ, యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిసిఏ. అంటే ఎలా, ఇక్కడ ఈ రెండు ప్యారలల్, ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్. అప్పుడు ఏమవుతుంది, దీనికి ఇది ఆల్టర్నేట్ యాంగిల్ అవుతుంది కదా, దీనికి ఇది ఆల్టర్నేట్ యాంగిల్. సేమ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ రూల్. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిడిఏ, హెన్స్ ప్రూవ్డ్. ఇంతే కదా అడిగింది వాడు.